మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులం. ఇది ఎన్నడొచ్చిన పాట కదా. కానీ ఇప్పుడు మాత్రం మందు బాబులు అసలు ఏమన్నా సంబరంగా వాడుకుంటురా. ఏమనంటే రేవంత్ సార్ వారి పుణ్యం అని అంటురు. సారు మందు బాబుల కోసం మస్తు సౌలతులు పెట్టినట కదా. సరే, సౌలతుల సంగతి పక్కకు పెడితే గుండెల నిండా ధైర్యం కూడా ఇచ్చిండట నోళ్ళ మందు బాబులకు. ఆళ్ళే అంటురు. ఇక ఆ ధైర్యంతోనే మనోళ్ళు ఎట్లా దూసుకపోతురో చూడుండి మరి మీరు ఇట్లా. నిజంగా మందుబాబులు మహారాజులే అయిపోయారు పోరి. డైరెక్ట్ పోలీస్ టౌన్లలోనే దుకాణం పెట్టిరు. ఇగో ఈ తాగుబోతు విన్యాసాలు చూడు రోసారి అసలు ముచ్చట చెప్తా గాని. చూసిరా, మీకేమైనా అర్థమైందా? నేను చెప్తా. అయితే ఖమ్మం జిల్లా వివిఎం బంజర్ పోలీస్ టౌన్లకి మహానుభావుడు వచ్చిండు. ఫుల్ తాగిండు. మరి ఈయనకి ఏమనిపించిందో ఏం పాడో పోలీస్ సార్ కనబడుతోనే ఇక లొల్లి పెట్టుకున్నాడు. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ, ఐ హట్టెడు అనుకుంటా పిస్స పిస్స చేసిండట. బల్లలను అద్దాలను వల కొట్టిండాగ చూడు. పోలీస్ టౌన్ అద్దాలు ఎట్లా వలిగినాయో. ఆగురాగురు ఇంకొడవలే సారు వారి లీలలు. డైరెక్ట్ రోడ్డు మీదకి పోయి లారీని ఆపేసిండు. లారీ కింద పడి సత్తా అనుకుంటా. అవు ఇట్లా పర్షన్ చేస్తాడో చూడు. ఈ తాగుడుకున్న వాడెత్తు ఏందోలా ఇది. తాగితే మరి గింత అభిమానం చేస్తారా? ఇంకా నయం పయ్య కింద వాళ్ళే, లేకుంటే నెత్తి 3 మొక్కలైపో కావచ్చు అన్నట్టు. ఈ మహారాజు పోలీసుని తిట్టి పోలీస్ టౌన్ అద్దాలు వలగొట్టిండట కదా. అయితే తాగింది దిగినాక ఫ్యూచర్ ఎట్లుంటుందో తలుసుకుంటా అంటేనే నాకు నవ్వద్దు అందువల్ల. కానీ ఏ మాటకు ఆ మాటేనో తాగుబోతులో కూడా గింతకన్నా ధైర్యం వచ్చిందంటే చిన్న ముచ్చట కాదు అసలు. డైరెక్ట్ పోలీసులనే తిట్టుడు కొట్టు ఏస్తారంటే ఎవరు ఇచ్చిన ధైర్యం కావచ్చు అసలు కదా.